చంద్రబాబుకు పోతుంది, మళ్ళా ఆంధ్రలో కలపాలని చూస్తుర్రు. కలపాలన్నా తెలంగాణని ఆంధ్రలో? మరి ఎట్లుండాలి? ఎట్లుండాలన్నా? ఉత్తమ మాటలు చెప్పే రేవంత్ రెడ్డి తెలంగాణలోన పోరుతుంటే, ఉత్తమ మాటలు చెప్పే రేవంత్ రెడ్డి తెలంగాణలోన పోరుతుంటే, ఓటుకున్నాకు చంద్రబాబుకు అన్నా. కేసీఆర్ గుండెల్ని ఒక్కసారి విప్పి చూస్తే తెలంగాణ ఆత్మ కనిపిస్తుంది. కానీ రేవంత్ రెడ్డి గుండెలలో ఎక్కడ చూసినా చంద్రబాబే కనిపిస్తాడు. ఎందుకు తెలుసా? ఇక్కడికి వస్తే బీజేపీ కాంగ్రెస్ శత్రువులాగా కనపడుతున్నారు. ఎన్నికలు అయిపోయిన తర్వాత వాళ్ళు ప్రాణమిత్రులు అవుతారు. దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఆంధ్రలో చంద్రబాబు నరేంద్ర మోడీ పెట్టుకున్న పొత్తు. ఈ పొత్తు జిత్తు కావాలంటే మనమందరం కారు గుర్తు మీద ఓటేయాలి. వేస్తారు కదా? వద్దురా నాయన ఈ కాంగ్రెసు పాలన, వద్దురా నాయన, వద్దురా నాయన ఈ కాంగ్రెసు పాలన, వద్దురా నాయన, వద్దురా నాయన ఈ నయవంచన పాలన, వద్దురా నాయన, వద్దురా నాయన ఈ నయవంచన పాలన, వద్దురా నాయన, వద్దురా నాయన ఈ కాంగ్రెసు పాలన, వద్దురా నాయన, వద్దురా నాయన ఈ కాంగ్రెసు పాలన, వద్దురా నాయన, వద్దురా నాయన ఈ నయవంచన పాలన, వద్దురా నాయన, వద్దురా నాయన ఈ నయవంచన పాలన, వద్దురా నాయన. అమలు కాని హామీలతో వారు గ్యారంటీలతో, హామీలతో వారు గ్యారంటీలతో. అర్థమైంది కదా? అమలు కాని హామీలతో వారు గ్యారంటీలతో. ఒక్కటైనా అమలైందా? 6 గ్యారంటీలల్లా బస్సు తెచ్చిర్రు కానీ మనకే కొట్లాట పెట్టిరు అమ్మలకు అక్కలకు. ఒక్కరికన్నా సుఖం ఉన్నదా? సిగలు పట్టుకొని కొట్టుకురుడు తప్ప. అమలు కాని హామీలతో వారు గ్యారంటీలతో, కాని హామీలతో వారు గ్యారంటీలతో, కాని హామీలతో వారు గ్యారంటీలతో, కాని హామీలతో వారు గ్యారంటీలతో. అధికారము చేత బట్టి అరిగోసలు పడుతుండ్రు. వద్దురా 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 నాయన ఈ కాంగ్రెసు పాలన, వద్దురా నాయన, వద్దురా నాయన ఈ నయవంచన పాలన, వద్దురా నాయన. గట్టిగా చెప్పండి కొట్టాలి. రైతు బంధు లేనలేదు, దళిత బంధు లేనలేదు, రైతు బంధు లేనలేదు, దళిత బంధు లేనలేదు. ఇచ్చిరా ఎవరికన్నా? రైతు బంధు ఇచ్చిరా? ఎంత ఇస్తా అన్నారు? వచ్చిందా మరి? రైతు బంధు లేనలేదు, దళిత బంధు లేనలేదు, రైతు బంధు లేనలేదు, దళిత బంధు లేనలేదు, రైతు బంధు లేనలేదు, దళిత బంధు లేనలేదు, రైతు బంధు రానలేదు, దళిత బంధు లేనలేదు. పింఛను పెంచింది లేదు, ఆశపడిత నోరు వాయే, లేదు ఆశపడిత నోరు వాయే. అన్నా ఎంత ఇస్తామని చెప్పిర్రా పెన్షన్? ఎంత గట్టిగా చెప్పాలి. అక్కడున్న వాళ్ళు కూడా ఎంత చెప్పిర్రు? ఇచ్చిరా మరి? పింఛను పెంచింది లేదు, ఆశపడిత మోసమాయే, పెంచింది లేదు, ఆశపడిత మోసమాయే, పెంచింది లేదు, ఆశపడిత మోసమాయే, పెంచింది లేదు, ఆశపడిత మోసమాయే. కళ్యాణ లక్ష్మి ఏమో కలదప్పిపోయినాది, కళ్యాణ లక్ష్మి లేదు కలదప్పిపోయినాది. అన్నా మన ప్రభుత్వం ఉన్నప్పుడు ఎవరమన్నా కళ్యాణ లక్ష్మి అయ్యా అని అడిగినమా? అడగకపోయినా ఒక పెద్దన్నలాగా కేసీఆర్ 1,16,000 రూపాయలు ఇచ్చిండు. కానీ వీళ్ళేం చేసిరు? కాంగ్రెస్ వాళ్ళు పైన తులం బంగారం అన్నారు. ఇచ్చిరా? గట్టిగా చెప్పాలా? ఇచ్చిరా? నాకు డౌట్ వస్తున్నది, ఇళ్ళ వాళ్ళకన్నా వచ్చినట్టుంది తులం బంగారం. మనకి ఇట్లా తప్పకుండా ఎట్లా? మీకు వచ్చిందా? ఎవరికన్నా వచ్చిందా? కళ్యాణ లక్ష్మి ఏమో కలదప్పిపోయినారు, కళ్యాణ లక్ష్మి ఏమో కలదప్పిపోయినారు, కళ్యాణ లక్ష్మి ఏమో కలదప్పిపోయినారు, కళ్యాణ లక్ష్మి ఏమో కలదప్పిపోయినారు. కోరి 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 చేసుకున్న మగడు ఎగిరగిరి తన్నినట్లు, కోరి చేసుకున్న మగడు ఎగిరగిరి తన్నడు, కోరి చేసుకున్న మగడు ఎగిరగిరి తన్నినట్లు, కోరి చేసుకున్న మగడు ఎగిరగిరి తన్నడు.
అర్థమవుతుంది కదన్నా 70 సంవత్సరాల ఒక రాజకీయ దిగ్గజాన్ని తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకొచ్చి వచ్చిన తెలంగాణకు తాగునీరు విద్యా వైద్య రంగంలో భారతదేశంలోనే ముందు వరుసలో ఉంచినటువంటి కేసీఆర్ ను పట్టుకొని రేవంత్ రెడ్డి ఏమంటాడు తెలుసా? కడుపుల పేగులు తీసి మెడల వేసుకుంటాడట. 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 కనుగుట్లు వీకి గోలికాయలాడుకుంటాడట. గుట్లు వీకి గోలికాయలాడుకుంటాడట. పొరంబోకు కాంగిరేసు పోకడంత తెలిసిపాయే. పొరంబోకు కాంగిరేసు పోకడంత తెలిసిపాయే. పొరంబోకు కాంగిరేసు పోకడంత తెలిసిపాయే. పొరంబోకు కాంగిరేసు పోకడంత తెలిసిపాయే. అప్పదు పోరాటమని చెప్పున బయలెల్లినాడు. అప్పదు పోరాటమని చెప్పున బయలెల్లినాడు. వద్దురా వద్దురా చెప్పాలి. ఈ పాలన కావాలా వద్దా? వద్దనుకున్న వాళ్ళందరూ ఎగరాలి గట్టిగా, జెండాలన్నీ పైకెత్తాలి. పాలమూరు మహబూబ్ నగర్ గడ్డ నుంచి మళ్ళొక్కసారి బిడ్డ తెలంగాణకు శ్రీరామ రక్ష అంటే అది 3 అక్షరాల పేరు, అది కేసీఆర్ మాత్రమే. అంతే కదా? వద్దురా నాయన కాంగ్రెసు పాలన, వద్దురా నాయన, వద్దురా నాయన ఈ కాంగ్రెసు పాలన, వద్దురా నాయన, వద్దురా నాయన ఈ నయవంచన పాలన, వద్దురా నాయన, వద్దురా నాయన ఈ నయవంచన పాలన, వద్దురా నాయన. ఇక అందరూ ఒక్కసారి జెండాలన్నీ పైకెత్తాలి, ఎత్తాలి. తప్పకు సంచి చేతుల జెండా జాతర బోధమా ఓల బోధ. ఈ జాతర ఇట్లనే కొనసాగాలి. 13వ తారీఖు వరకు వాడొస్తాడు, బీజేపీ వస్తాడు పైసలు తీసుకొని, కానీ ఓటు మాత్రం కారు గుర్తుకేయండి. ఎందుకు తెలుసా? మోడీ ఏం చెప్పిండు నోట్ల రద్దప్పుడు? 15 లక్షల రూపాయలు మన ఖాతాలో లేస్తా అన్నాడు. వేసిండా? ఎందుకో నాకు తెలిసి మీ అరుణం ఇస్తా అన్నట్టుంది. మీరు అందుకే చేతులని కింద దాపిరు. ఇచ్చిందా అరుణమ్మ 15 లక్షలు? వాళ్ళకి ఇయ్యలే, ఇంకోళ్ళకి ఇయ్యలే, ఇంటి పక్కలకి ఎవ్వరికి ఇయ్యలే, అన్ని తీసుకొచ్చి మీ అరుణమ్మనే దాచుకుంది. అందుకనే మోడీ ఓ కిలాడి ఏందయ్య నీ గడబిడి, మోడీ ఓ కిలాడి, మోడీ ఓ కిలాడి ఏందయ్య నీ గడబిడి, మోడీ ఓ కిలాడి, మోడీ ఓ కిలాడి ఏందయ్య నీ గడబిడి, మోడీ ఓ కిలాడి, మోడీ ఓ కిలాడి ఏందయ్య నీ గడబిడి, మోడీ ఓ కిలాడి, 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 మోడీ అరెరే దెబ్బకు సంచి చేతుల జెండా జాతర బోధమా. ఏం జాతరకు పోదాం? పాలమూరు జాతర, గులాబీల జాతరకు పోదాం. మండలందరూ ఒక్కసారి జెండాలన్నీ పైకెత్తాలి, ఎత్తాలి. ఇంకొక 5 నిమిషాలలో కేసీఆర్ గారు ఇక్కడికి చేరుకోబోతున్నాడు కాబట్టి ఇదే జోసును కంటిన్యూ చేద్దామా?
చేద్దామా? అరే ఇటు ఎక్కువ ఉన్నారుగా జనం. దయచేసి పబ్లిక్ అంతా కొద్దిగా అటువైపు వెళ్ళాలి. కేసీఆర్ గారు వచ్చే రూట్ ఇదే కాబట్టి కొద్దిగా ముందుకెళ్లాల్సిందిగా కోరుతున్నాం. జై తెలంగాణ, హరే జబ్బకు సంచి చేతుల జెండా జాతర బోధమా, గులాబీల జాతర బోధమా, జబ్బకు సంచి చేతుల జెండా జాతర బోధమా, గులాబీల జాతర బోధమా, జబ్బకు సంచి చేతుల జెండా, జబ్బకు సంచి చేతుల జెండా. అన్నా మేమింకా 20 రోజులు వాడాలి సార్తో పాటు. నేను జబ్బకు సంచి అంటే మీరు చేతుల జెండా అనాలి, జెండాలన్నీ పైకెత్తాలి. ఈ జెండాను చూసిన రేవంత్ రెడ్డి ఏం కావాలి? అది అరే దెబ్బకు తంచి, దెబ్బకు తంచి, దెబ్బకు తంచి, దెబ్బకు తంచి, దెబ్బకు తంచి చేతుల జెండా, దెబ్బకు తంచి చేతుల జెండా, గులాబీల జాతర బోధమా, దెబ్బకు తంచి చేతుల జెండా జాతర బోధమా, గులాబీల జాతర బోధమా. తమ్ముడిని వాయిస్ పెంచవా? పాలమూరు గడ్డ మీద కారు కేద్దామా, దేనికొదయాలి? గుర్తేంటిదే? ఇక్కడ స్టార్ట్ చేసినామంటే కారు ఎక్కడ ఆగాలి? ఢిల్లీలో. ఎక్కడ? ఢిల్లీ. పాలమూరు గడ్డ మీద కారు కేద్దామా, ఆ రెండా మాటల రేవంత్ గారిని తొక్కి పడుదామా, చేతుల జెండా జాతర బోధమా, గులాబీల జాతర బోధమా, దెబ్బకు సంచి చేతుల జెండా జాతర బోధమా, గులాబీల జాతర బోధమా. ఇక ఆసరా పెన్షను 4,000 రూపాయలు ఇస్తానని ఎన్నికల ముందు మనల మోసము చేసినట్టి కాంగ్రెస్ వల్ల కథము చేద్దామా, కారుకు ఓటు వేద్దామా, దెబ్బకు సంచి చేతుల జెండా జాతర బోధమా, గులాబీల జాతర బోధమా, దెబ్బకు సంచి చేతుల జెండా జాతర బోధమా, గులాబీల జాతర బోధమా, దెబ్బకు సంచి చేతుల జెండా, దెబ్బకు సంచి చేతుల జెండా, దెబ్బకు సంచి చేతుల జెండా, దెబ్బకు సంచి చేతుల జెండా, దెబ్బకు సంచి చేతుల జెండా. పాలమూరు గడ్డ మీద కారు కేద్దామా, ఊర్లల్లో ఎవరన్నా వచ్చి మన మీద కేసులు పెట్టాలని చూసినా, మనల్ని కొట్టాలని చూసినా ఏం చేయాలి? పాలమూరు గడ్డ మీద కారు కేద్దామా, కాంగ్రెస్ వాళ్ళను తొక్కి పడుదామా, చేతుల జెండా జాతర బోధమా, గులాబీల